మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం వెళ్ళే ప్రదేశాన్ని బట్టి మన వస్త్రధారణ కట్టుబొట్టు ఉండాలంటారు కదా. ఉండాలంటారంటే ఈ రోజుల్లో వాళ్ళకి నచ్చుతాయా ఈ మాటలు? అందుకే మీకెందుకు అంటారు కదా వెంటనే. మీకెందుకు మా బట్టలతో జడ్జ్ చేస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా? మీకు అమ్మాయిలు ఉంటే తెలిసేది. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అబ్బో బోల్డ్ అని వస్తాయి. కానీ ఎవరికి వాళ్ళకి తెలుసు కదా జయ. మనసుకు తెలుస్తుంది కదా రమగారు. ఖచ్చితంగా తెలియద్దు. ఓ గుడికి వెళ్తాం, ఓ పెళ్లికి వెళ్తాం, ఓ పార్టీకి వెళ్తాం. చెప్పు ఒక పిల్ల జీన్స్ ప్యాంటు టీ-షర్టు వేసుకుంది అనుకో, అదేదో పార్టీకి వెళ్తుంది. నువ్వు బొట్టు పెట్టుకో, చెవులకు పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకో, చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటే మేము పార్టీకి వెళ్తాం, గాజులు వేసుకో అంటే గాజులు వేసుకోండి తప్పు, మేము పార్టీకి వెళ్తాం అంటారు. బాగుంది. ఆఫీస్కి వెళ్ళే పిల్లలు ఇవన్నీ వేసుకుంటారా? గాజులు వేసుకోలేరు, బొట్లు పెట్టుకోలేరు. నేను అన్ను జనరల్గా తల్లులు చేతులు బోసి మెడ, బోసి చెవులు, బోసి మొహాలు. ఆఫీసులో ఇలాగే ఉండాలి, అందరు ఇలాగే ఉంటారు. అక్కడ మేమేమైనా పేరెంటానికి వెళ్తున్నామా అని పోట్లాడతావు. ఓకే. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏదో చేతికో 2 గాజులు ఉండాలి, ఓ మెడ కాస్త బోసుగా లేకుండా, మొహం బోసుగా లేకుండా, చెవులకి ఏదైనా పెట్టుకుని కొంచెం చక్కగా తీరుగా తయారయ్యి. ఇదే దేవుడికి అవన్నీ కావాలా? దేవుడే కదా మన సృష్టించాడు. ఎన్ని వస్తాయి చేయ మాటలు. అసలు ఈ వీడియో మొదలు పెట్టంగానే నాకు అవి వాళ్ళ ఎవరెవరు ఏమేమి మాట్లాడతారో, మా ఇంట్లో పిల్లలు కూడా, మన ఆఫీస్లో పిల్లలు కూడా, అందరికీ తలా ఒక 50 డైలాగులు ఉంటాయి. అయితే ఏమంటారంటే, ఇప్పుడు మేము ఏదో ఆలయానికి వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చేసి డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళిపోతాము. అలాంటి డ్రెస్సే కదా వెళ్ళగలుగుతాం, ఇన్ని ఎక్కడ మేము చేంజ్ చేసుకోగలుగుతాం, మొత్తం టోటల్ గా ఎక్కడ మేము మార్చుకోగలుగుతాం అనే ఒక ప్రశ్న కూడా వచ్చేస్తా ఉంటుంది. వస్తాయి. దేవాలయంలో దీపాలు పెట్టడానికి కనిపిస్తుంటారు జయ కొంతమంది. చాలా మంది అందరు కనపడతారా? చొక్కా అది వంగి ప్యాంట్ దీపం పెడుతుంటే చొక్కా పైకి వెళ్ళిపోతుంది, ప్యాంట్ కిందకు వచ్చేస్తుంటుంది. నువ్వు గమనించలేదా? అవును. ఎంతో. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తాం, అవన్నీ మీరు ఎందుకు చూస్తారు? మీకు శ్రద్ధ లేదా, భక్తి లేదా? మీరు కళ్ళు మూసుకోవచ్చు కదా అంటారు. మానవ మాత్రలం కదా, మన కళ్ళు, చెవులు, బుద్ధి అన్నీ పనిచేస్తూనే ఉంటాయి. అవును కదా. ఎంతో కొంత మనం అటు ఇటు చూస్తూ ఉంటాం. అందుకని చాలా వరకు దేవాలయాల్లో డ్రెస్ కోడ్ పెట్టేశారండి. డ్రెస్ కోడ్ ఉంటుంది. డ్రెస్ కోడ్ లేదు. పోనీ నువ్వు గుళ్ళోకి వెళ్తున్నావు, దీపం పెట్టాలనుకుంటున్నావు, ఇంకొంచెం పొడుగు చొక్కా ఇంకాస్త పైకి ఉండే ప్యాంటు వేసుకుంటే సరిపోతుంది కదా. పోనీ ప్యాంటు చొక్కాయే వేసుకుంటారు అనుకో. ఆడపిల్లల ప్యాంట్లు, మగపిల్లల ప్యాంట్లు కూడా అంతే చేయ. అమ్మాయిల ప్యాంట్లు అంటే అబ్బాయిల ప్యాంట్లు అయితే వాళ్ళు ఉంగారంటే అది కిందకి వెళ్ళిపోతుంది. ఎక్కడ చూడు దేవాలయాల్లో ఇప్పుడు సాధారణ బట్టల కిందే ప్యాంట్లు, చొక్కాలు సహజమైన బట్టల కింద అయిపోయినాయి. చీరలు, డ్రెస్సులు లాగానే ప్యాంట్లు, షర్ట్లు అవన్నీ చాలా న్యాచురల్ బట్టలు. కాకపోతే దేవాలయాల్లోకి వచ్చేటప్పుడు కాస్త మొహాన ఒక బొట్టు పెట్టుకోవటం, కొంచెం జుట్టు దగ్గరగా పెట్టుకోవటం. నేను ఇది వరకు ఒక వీడియో చేశాం మనం. దేవాలయంలో మన తల వెంట్రుకలు రాలి పడితే ఎంత పాపమో అది. ఏ ప్రసాదంలోనో పడుతుంది, ఏ పూజా సామాగ్రిలోనో పడుతుంది, ఏ భక్తులు ఏదైనా చదువుకుంటుంటే వాళ్ళ మీద పడుతుంది. మన జుట్టు ఇంకోళ్ళ మీద పడచ్చా? జుట్టు కట్టుకోండి అంటే తప్పు జనాలకి. గుళ్ళో బోల్డని కార్యక్రమాలు దీపం పెడుతుంటారు, ముందుకు ఒంగుతావు, ఈ జుట్టు అంతా ముందుకు పడుతుంది. ఆ దీపం అంటుకుంటే లేనిపోనుకోవాలా? నువ్వు పెట్టే దీపంలోనే, నువ్వు పట్టుకెళ్ళిన ప్రసాదంలోనే, నువ్వు పట్టుకెళ్ళిన పువ్వుల్లోనే నీ జుట్టు రాలు పడితే భగవంతుడికి అదే సమర్పిస్తాం. ఆముక్తమాల్యదలాగా మనకంత లేదు కదా. కొన్ని ఆలోచించుకోవాలమ్మా. మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక రకంగా మేము పట్టు చీరలు కట్టుకోండి, చక్కగా జుట్టు నిండా పువ్వులు పెట్టుకోండి, చేతి నిండా గాజులు వేసుకోండి కాదు. కొంచెం మీ బట్టలు మీరు ముందు నుంచే చూస్తారు, వెనక నుంచి చూడలేకపోతారు. అవును. వీళ్ళకి కొంచెం తల్లులు కూడా చెప్పాలి జయ, ఈ బట్టలతో గుళ్ళోకొద్దు. మీరు అన్నట్లుగా ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు చక్కగా తయారవుతారు మీరు, లేదా ఏదైనా పార్టీకి వెళ్తున్నావు, దాన్ని తగినట్టు వెళ్ళండి. అవును, కాదంటలేదు. కాలానుగుణంగా మనం మారాల్సిందే. కానీ ఏ ప్రదేశానికి ఇవ్వవలసిన వాల్యూ ఆ ప్రదేశానికి ఇవ్వాలి. గుళ్ళోకి వెళ్ళాక బొట్టు పెట్టుకుంటాం అనకూడదు, గుడికి వెళ్తూనే బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. జుట్టు తప్పకుండా బంధించాలి. జుట్టుని కొసలు మూడవకపోయినా పర్వాలే, విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళబోకండి. అది మంచిది కాదు, మంచికి రాదు, అది చెడుకి వెళ్తుంది అనవసరంగా. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాం కదా, ఇలా జరగచ్చు. మనం ఇంటెన్షనల్గా చెయ్యం. ఇంటెన్షనల్గా చేయకపోయినా కూడా కొన్ని తప్పులు పర్యవసానాలు మనం అనుభవించాల్సి వస్తాం. ఆ పని చేయకుండా ఉంటే సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఓ పెళ్ళికో పేరెంటానికో వెళ్తారు, చక్కగా ఇప్పుడు పిల్లలందరూ భలే చక్కగా రెడీ అవుతారు. పేద గౌన్లు వేసుకుని, బోళ్ళని నగలు పెట్టుకుని, మంచి థీమ్ ప్రకారం తయారయ్యి వెళ్తారు. మరి అక్కడికి వెళ్ళేటప్పుడు
బాగా చక్కగా తయారవుతున్నారు కదా. గుడికి వెళ్ళేటప్పుడు గుడికి తగినట్టుగా తయారైతే బాగుంటుందిగా. అవును. అయితే ఇది అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళకి ఇలాగా, రోజు ఆఫీస్కి వెళ్తూ గుళ్ళోకి వెళ్ళి మొక్కే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. అవును అవును. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటంటే కొన్నైనా చేయి నువ్వు, కనీసం జుట్టుకో క్లిప్ పెట్టుకో, మొహానో బొట్టు పెట్టుకో, చేతులు 2 చేతులు బోసుగా ఉంచుకోకుండా ఏదైనా ఒకటి వేసుకో కనీసం. కొంచెం చొక్కాలు కాస్త మరీ పొట్టు చొక్కాలు, మరీ కిందకి వెళ్ళిపోయే ప్యాంట్లు కాకుండా ఒక కాస్త మీడియంగా, ఏమంటే వయా మీడియాగా వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా ఆక్షేపణ ఉండదు. ఇప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని ఎందుకు ఆక్షేపిస్తారు, మమ్మల్ని మా డ్రెస్సును బట్టి మమ్మల్ని నిర్ధారిస్తారా? డ్రెస్సును బట్టి నిర్ధారించట్లేదు, జడ్జిమెంటల్గా కూడా చెప్పట్లేదు. నీకు ఒక జడ్జిమెంట్ ఉండాలి కదా, నేను ఇక్కడికి వెళ్తున్నాను, నేను ఇలా ఉండాలి అని నిన్ను నువ్వు జడ్జి చేసుకో కనీసం. దీన్ని తప్పట్టుకోవద్దమ్మా. ఎవరైనా సరే ఎవరికైనా సరే ఇవే మాటలు చెప్పాలి. అవును, ఇవే చెప్పాల్సి వస్తాం. దేవాలయాలకు తీసుకెళ్ళేటప్పుడు పిల్లలకి చాలా మంది లంగాలు వేసుకుని చక్కగా సాంప్రదాయబద్ధంగా అలంకరించుకుని, కొంతమంది సాంప్రదాయబద్ధంగా పిల్లల్ని చక్కగా లంగాలు వేసి చక్కగా 2 జళ్ళు వేసి తల్లో పువ్వులు పెట్టి ముచ్చటగా అలంకరించి తీసుకెళ్తారు. గుడికి వెళ్ళేటప్పుడు ఇట్లా సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలి. మన సంప్రదాయం కదా అది. కొంతైనా గౌరవిద్దాం. లంగా వేయకపోతే గౌన్ వేసుకుని తీసుకెళ్ళచ్చు, చిన్న చెడ్డీ చొక్కా వేసుకుని తీసుకెళ్ళకుండా కనీసం. ఇతరుల దృష్టి మన పిల్లల మీద ఇంకో రకంగా పడకుండా కనీసం దేవాలయంలో అయినా కూడా కనీసం ఒక్కచోటైనా మనం కనుక కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. ఇక పెళ్ళిళ్ళు, పార్టీలు, ఫంక్షన్లు, రోడ్డు మీద బజార్ వెళ్ళటము అవన్నీ మన ఇష్టాలేనమ్మా, అవంతా మందే ఇష్టం. అవును, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఈ 4 వ్యవహారాలు కొంచెం ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మీరు అన్నట్లుగా ఎవరైనా సరే, ఎవరైనా. ఇప్పుడు మగపిల్లలు ఎవరు వచ్చేస్తున్నారు జయ ఓ గుళ్ళకి? మనం అమీర్పేట దుర్గగుడికి నేను వెళ్తానా, ఒక 4 మగవాళ్ళు కూడా, 4 మగవాళ్ళు పెద్దవాళ్ళు కనిపిస్తారు, పిల్లలు కనపడరు అసలు. కాకపోతే ఒకటి ఉంది జయ, ఇవాళ రేపు ఆడపిల్లలు చాలా మంది బుద్ధిమంతులుగా ఉన్నారు. దీపాలు పెట్టేస్తారు, రోజు దీపం పెట్టడానికి వచ్చేవాళ్ళు కూడా కనిపిస్తారు. భక్తికి లోటు లేదు, భక్తి ఉంది, భయమను భక్తను ఉన్నది. కొంచెం విధానం ఇంకొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. మరి కాస్త మీకు మంచిది, నాకు బాగుండటం కాదు, అది మీకు ప్లస్ అంతే. ఆ ప్లస్లు మీ మీద వేసుకోండి. మీకు భక్తి ఉండటం ప్లస్, మీరు దీపం పెట్టాలనుకోవటం ప్లస్, దీపం పెట్టడం ప్లస్, ఆఫీసుకి పరిగెడుతూ కూడా దేవాలయంలోకి వచ్చి దండం పెట్టుకోవాలనుకోవటం ఇంకా పెద్ద ప్లస్తో పాటుగా ఇతరులు నన్ను ఇంకో రకంగా చూడకూడదు, అబ్బాయి ఏమిటి అమ్మాయి బట్టలు అని అనుకోకూడదు. వాళ్ళు ఏం పైకి అనరు, నాకు మళ్ళీ నోరేసుకుని చెప్పరు, ఎవరు చూస్తారు కదా. కాస్త సెట్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఆలోచించండి, ఎవరికి వాళ్ళే. దీని మీద డిస్కషన్ వద్దు, నాతో డిస్కస్ చేయడానికి కూడా ట్రై చేయొద్దు. మీ అంతటి మీరు ఆలోచించుకోండి. తల్లులు కొంచెం పిల్లలకి చెప్పండి, ఫ్రెండ్స్ పక్కనున్న ఫ్రెండ్కి చెప్పండి, ఇలా కాదు ఇలా వెళ్దాం అని. ఇలా చెప్తే మీలో మీరు చెప్పుకుంటే బాగానే ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు అంటే ఏమిటోగా ఉంటుంది. అవును కదా, జడ్జిమెంటల్గా బిహేవ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఏ జడ్జిమెంట్, ఇది ఒక సంప్రదాయం. దీన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.